హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గురు ఫ్యాషన్. నేను ఈరోజు మీకోసం ఎలాంటి కలెక్షన్ అయితే తీసుకురాలేదండి. ఈరోజు నేను పల్లెటూరు అందాలను మీకు చూపిస్తున్నానండి. ఇది మా పొలంకి నియర్ అనమాట. అక్కడ ఉన్నది మా పశువులు. కొంతమంది ఎక్కువ మంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, గురు నువ్వెందుకు ఇంటికెళ్ళొస్తానే బ్లాక్ అయ్యి వస్తావు, నల్లగా అవుతావు. మీ ఊరు అంత టెంపరేచర్ అంత హీట్‌గా ఉంటుందని నన్ను చాలామంది అడిగారండి. ప్రతిసారి వాళ్ళు అడుగుతూనే ఉంటారు. తెలిసిన వాళ్ళైతే అడగరు. తెలియని వాళ్ళైతే కొత్తగా అయితే అడుగుతుంటారండి. అంతే కాకోకుండా కొంతమంది నా 10థ్ క్లాస్‌లో ఏం జరిగిందంటే, నేను కాంక్రీట్ పనికి వెళ్తా ఉన్నాను అనమాట. సిమెంట్ పని అట్లా అంటారు కదండీ! సో, అప్పుడు సిమెంటు, ఆ మట్టి, దుమ్ము, ధూళి అంతా ఫేస్‌కి ఎక్కువ వచ్చేసిందండి. స్కూల్‌కెళ్ళాననమాట. అప్పుడు కొంతమంది నన్ను అడిగారు, "ఏమైంది నీ ఫేస్‌కి? ఆ పప్పు కుక్కర్ తెలుసు కదండీ! అది పగిలి ఏమన్నా మొఖం అంతా డ్యామేజ్ అయిందని" అడిగారు. కానీ నేను ఎంత సమాధానం చెప్పలేకపోయానప్పుడు. అదేం లేదండి, మా నాన్నగారు వ్యవసాయం అనమాట. వ్యవసాయం చేస్తూ ఉంటారు. నాకు కూడా వ్యవసాయం అంటే చాలా ఇష్టం అనమాట. నాకు ఏదైనా ఒక ఆప్షను పెట్టి ఇంకొక వ్యవసాయం అంటే నేను వ్యవసాయాన్ని చూజ్ చేసుకుంటాను. ఆర్ట్‌ఫుల్‌గా చెప్తున్నాను. నాకు ఫార్మింగ్ అంటే చాలా ఇష్టం. సో, నేను ఇంటికెళ్ళిన ప్రతిసారి మా పొలం పనులకు వెళ్తానండి. ఈవెన్ మా పొలం పని లేకపోతే పక్కన వేరే వాళ్ళు ఉంటారు కదండీ! వాళ్ళ పొలం పనులు కూడా నేను వెళ్తూ ఉంటాను. అదిగాక మనం ఇంట్లో తోటలో పనులు చేసేటప్పుడు ఫేస్‌కి ఎలాంటి సన్ స్క్రీన్స్ అలా వాడమండి. సో, సూర్యకిరణాలు డైరెక్ట్ పడేసి మన ఫేస్ అంతా డ్యామేజ్ అవుతుంది. సో, ఎవరైనా ఎండకి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా సన్ స్క్రీన్స్ అయితే వాడండి. అలాగే పౌడర్ ఇలాంటివి కూడా వాడొచ్చండి. ఎందుకంటే సూర్యకిరణాలు మన ఫేస్ మీద డైరెక్ట్‌గా పడకుండా చేస్తాయి.